హరే రామ్. చూడండి లేతగా బీరకాయలు ఉండేవి. దీంట్లో కూడా పచ్చడి వేసుకుంటాము. బాగా శుభ్రంగా కడుక్కొనేసేసి లైట్గా పీల్ చేసుకోవాలా, ఫైబర్ పోకున్నట్లు పీల్ చేసుకొని కట్ చేసుకుంటాం. కడాయి పెట్టుకొనేసేసి ఒక పెద్ద స్పూన్ అంతా మినప్పప్పు, ఒక పెద్ద స్పూన్ అంతా శనగపప్పు, ఒక పెద్ద స్పూన్ అంతా ధనియాలు ఇప్పుడు డ్రైగా రోస్ట్ చేసుకొనేస్తాం. ఈ దినుసులన్నీ వేగిపోయినాని ఇది పక్కన ఉంచేసుకుంటాం. ఒక కడాయిలో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొనేసి మనం కట్ చేసి పెట్టుకోనండి బీరకాయ ముక్కలన్నీ వేయించుకుంటాం. ఒక 5 మినిట్స్ ఇది పడుతుందండి. బాగా మెత్తగా అయ్యేసి వాటర్ అంతా ఏమొద్దు, ఇట్లా ఆవిరిలోనే బయట చేసుకుంటాము. లిడ్లో వచ్చేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాం. ఇది కొద్దిగా ఫ్రై అయినప్పుడు కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకొనేసి మనం అంతా ఫ్రై చేసుకొనేస్తాం. ఇది 80% వరకు ముగ్గిపోయిందండి. అప్పుడు కొద్దిగా చింతపండు 2 టమాటాలు వేసుకొనేసి దీనిని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటాం. ఇవన్నీ ముగ్గిపోయినామండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, వెల్లుల్లి రెబ్బలు హీట్కి ఎంత ఇదైతే చాలు, పొట్టు తీయ అవసరం ఏం లేదు. ఇది చల్లారించుకుంటాం. వేయించుకున్న మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు దాని చేత కొద్దిగా ఉప్పు వేసుకొనేసి ఫస్ట్ ఇది రఫ్గా గ్రైండ్ చేసుకునేస్తాం. ఫ్రై అయ్యిండే బీరకాయ అంతా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని రఫ్గా గ్రైండ్ చేసుకుంటాం. చూడండి మన బీరకాయ చట్నీ గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం. చూడండి కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక ఆవాలు వేసుకునే ఆవాలు చిట్పట్లాడి ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలా. అట్లా ఒక చూడు ఇంగు అట్లా అనుకోవాలా. అదే ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం. దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీ పచ్చడి అంతా వేసుకొని ఫ్రై చేస్తాం. చూడండి పచ్చడిలోకి పోపు వేసుకుంటే ఒక రోజు ఉంటుంది, ఇట్లా పోపులోకి పచ్చడి వేసుకుంటే 2-3 డేస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పోపులోకి పచ్చడి వేసుకొని బాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. మన ఈ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని బీరకాయ రోటి పచ్చడి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలానే బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.